నిన్న విజయవాడ ప్రాంతంలో డిఎస్సి నోటిఫికేషన్ గురించి అవకతవకలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దీంట్లో వైసీపీ ప్రతిపక్షం చేస్తున్న దీనిలో భాగంగా టీడీపీ అపోజిట్గా వ్యవహరించింది, వారికి ఇది చేసిందని వారు అనడం లేదు. డిఎస్సి నోటిఫికేషన్లో క్లారిటీగా స్పష్టంగా ఉన్నా సరే వారు కావాలని ఇలా అంటున్నారని కూటమి అనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో బోండా ఉమా గారితో ఉన్నారు, మనతో మాట్లాడడానికి, ఆయనతో మాట్లాడదాం. సార్, ఇది అసలు ఎందుకు సార్ డిఎస్సిలో ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగిందని పదే పదే చెప్తున్న వారు అదే పట్టుకుని వారు సాగదీయడం ఎలా ఉందంటారు? అంటే డిఎస్సిలో అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పి రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దానికే పెద్ద తరహాలో కుట్రని చేశారు. రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఇష్టారీతిగా నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా చేసుకోవచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా శాంతియుతంగా చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రఫా అని ఇష్టం వచ్చినట్టు మరి జంతు బలులు చేసి మేము వస్తే నరుకుతాం కొరుకుతాం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ ఒక విజయవాడకి ఏ ధర్నా చేయాలన్నా ధర్నా చౌక్ అని ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేసింది. ఇది ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసింది. మేము మొన్నటిదాకా అపోజిషన్లో ఉన్నా అక్కడే ధర్నా చౌక్లో చేసుకునేవాళ్ళం. ఎవరైనా సరే, మేము కానీ ఇప్పుడు అపోజిషన్కి వచ్చిన వైసీపీ కానీ ఎవరైనా అక్కడే చేసుకోవాలి. అది కూడా శాంతియుతంగా చేసుకోవాలి, పోలీస్ పర్మిషన్ పెట్టి చేసుకోవాలి. అలా కాకుండా రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టు బస్ స్టాపులను ఆక్రమించి, నిన్న గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ అనేది ఒక చిన్న సెంటర్, దాంట్లో రోజు ఆ చుట్టుపక్కల 15-20 వేల మంది ఆడవాళ్ళు ఉద్యోగాల నిమిత్తం కానీ బయటికి వెళ్ళేవాళ్ళు కానీ ఆడపిల్లలు చదువుకోవడానికి కానీ ఆ బస్ స్టాప్ ఎక్కుతారు. నిన్న ఉదయం నుంచి ఆక్యుపై చేసేసి అక్కడ ఇష్టం వచ్చినట్టు టెంట్లు, కుర్చీలు, మైకులు, అలాగే ఈ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ని తెచ్చి వాళ్ళకి మద్యం బాటిల్ సప్లై చేసి పొద్దాక నారా లోకేష్ గారిని తిట్టించడం, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతాం, లోకేష్ గారిని బూతులు తిడతాం. మరి ఇది ఏం ప్రజాస్వామ్యం? ఇదేం పద్ధతి? ఇది నువ్వు రఫా అని నిరసనలు పెడుతున్నావు. మేము చెప్పాం, నీ మెగా డిఎస్సిలో ఎక్కడ అవినీతి జరిగిందో చర్చకు సిద్ధంగా ఉన్నామని స్వయంగా మా నారా లోకేష్ గారు ప్రకటించాడు. ఎక్కడ ప్రకటించాడు? నువ్వు ఎక్కడ రమ్మంటే నేనే వస్తా, తాడేపల్లికి రమ్మంటావా నీ ఇంటికి వస్తా, పార్టీ ఆఫీస్కి రమ్మంటావా పార్టీ ఆఫీస్కి వస్తా, లేదు జూమ్లో ఛాలెంజ్ చేస్తావా, జూమ్లో డిస్కస్ చేద్దామా, జూమ్లో చేద్దామని చెప్తే దానికేం స్పందించరు. ప్రజల్లోకి వచ్చి నోటుకు వచ్చినట్టు వాళ్ళకి తెలిసిన భాష బూతులు తిడతాం, ఇంట్లో ఆడవాళ్ళని కూడా మెన్షన్ చేయటం, గంజాయి బ్యాచ్ని అక్కడ పెడతాం, మద్యం బాటిల్స్, మిక్చర్ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళని తీసుకొస్తే దీంట్లో ఇక్కడ శాసనసభ్యుడిగా నేను ఊరుకునే సమస్య లేదు. నేను చెప్పా అప్పటికి, గత ప్రభుత్వంలో 2019-24 మధ్య మీరు గ్రూప్ 1 పెట్టారు. గ్రూప్ 1లో ఎన్ని అక్రమాలు జరిగినాయి? ఎవరు? బొండామా చెప్పాడా ఆ మాట? హైకోర్టు చెప్పింది. సీతారామాంజనేయులని ఆ రోజు డీజీపీ స్థాయి వ్యక్తి జైలుకి వెళ్ళిపోయాడు. గౌతమ్ సవాంగ్ డీజీపీ చేసినోడు ముద్దాయిగా ఉన్నాడు. అనేక మంది దాంట్లో నిందితులుగా ఉన్నారు, జైలుకి వెళ్ళిపోయారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అది స్కామ్ అంటే. ఇవాళ మెగా డిఎస్సి పెట్టి 18,000 మందికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి టీచర్ పోస్టులు, వాళ్ళు చక్కగా టీచర్ పోస్టులు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే 8 నెలల తర్వాత అయిపోయిన పెళ్ళికి కుక్కల మోతకు మురుగుడైనట్టుగా వీళ్ళు ఇప్పుడు వచ్చి మురుగుతూ ఉంటారు. అంటే కరెక్ట్ కాదు అది. సరే, మొరగాలనుకుంటే వీళ్ళు ధర్నా చౌక్లో మురుక్కోండి, ఎవరికి అభ్యంతరంలా. మీకు ఓపిక ఉన్న రోజులు, ఓపిక ఉన్నంతసేపు ధర్నా చౌక్లో చేసుకోండి. ధర్నా చౌక్ పెట్టిందే దానికోసం, అంతే తప్పితే మీరు నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాను, సీఎంని తిడతాను, లేదంటే లొకేషన్ బూతులు తిడతానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. నిన్న చెప్పా, మళ్ళా చెప్తున్నా, తాట తీస్తా మీకు. ఒక చిన్న సెన్సిటివ్ క్వశ్చన్ సార్. గతంలో అంబటి గారితో సాన్నిహిత్యంగా మెలగడంతో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే మీరు కావాలని గలాటాకు దిగారు, కొన్ని వర్గాలు కావాలని అంటున్నారు. దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఇప్పుడు అన్ని పనికిమాలిన న్యూస్ అమ్మా, పనికిమాలిన వార్తలు అన్నీ కూడా మీరు కూడా వినవాకండి. ఇట్లాంటి పనికిమాలిన వార్తల వల్ల దేనికి ఉపయోగపడదు. అంబటి అనే రాంబాబు అనే వ్యక్తి
నేను ఒక ఫంక్షన్కి వెళ్తే కలిశాడు. అదేమి సీక్రెట్గా ముసుగేసుకొని మేమేం కలవలా. మేమిద్దరం ముసుగేసుకొని వెళ్ళి ఎవడో గదిలోనూ కూర్చొని మాట్లాడుకోవాలా. ఓపెన్గానే మాట్లాడుకున్నాం. నేను కూర్చున్నాను, నా పక్కన వచ్చి అంబటి రాంబాబు కూర్చున్నాడు. వాస్తవం అది. ఆ ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణకి వెళ్ళాం, దండేసాం, పూలేసాం, నివాళులు అర్పించా, నేను వచ్చేసా. తర్వాత అతను ఏం చేసుకున్నాడో, మాట్లాడా, కింద పడి డొల్లాడా, లేదంటే పాకాడా, ఎవడైతే ఏం చేస్తే అంబటి రాంబాబు నాకెందుకు. నేను అక్కడికి వెళ్ళా, పలకరించాడు. అది టీవీల్లో అన్నిటిలో ఓపెన్ డయాస్లోనే జరిగింది, సీక్రెట్గా ఏం జరగలేదు. కాబట్టి అవన్నీ పనికి మాలిన విషయాలు, అట్లన్నిటిని దీనికి సంబంధం లేదు. సార్ ఎందుకు సార్ కావాలని ఇలా క్రియేట్ చేస్తున్నారంటే ముద్రగడ గారు కొన్ని వైసీపీకి వ్యవహరించారు, ఇటు వ్యవహరించారు, అయినా అందరం వెళ్ళి మాట్లాడారు, మీరందరూ ఇదితో సంఘీభావం వ్యక్తం చేశారు. అయినా దాని మైనస్ అంబటితో మాట్లాడితే ఎందుకు ఇలా వస్తుంది అంటే కావాలని కొన్ని వర్గాలు ఎందుకు నాక్ చేస్తున్నాయి ఆ పాయింట్? అంటే అంబటి రాంబాబుకి మహా నోటుదోలు ఉంది. అంతకుముందు ఒకసారి గుంటూరులో సీఎం గారి విషయంలో నోటుదోలుతో వ్యవహరించాడు. దానికి అక్కడ మా ఎమ్మెల్యే సమాధానం చెప్పింది అతనికి. ఆ రోజు చీట్స్ కొట్టారు అంబటి రాంబాబుని. కొడితే ప్రజలు మొత్తం కూడా పరిగెత్తాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహం చెంది ఇంటి మీద కూడా వెళ్ళారు. తర్వాత అతన్ని సీఎం గారిని దూషించినందుకు కేసు కూడా పెట్టారు, జైల్లో వేశారు. అయినా అతనికి ఇంకా జ్ఞానం రావట్లా, ఆ బుద్ధి రావట్లా. మనం ఏం చేయగలుగుతాం దానికి? అతనికి ఇంట్రెస్ట్ ఉండి ఇంకా 10 మంది చేత తన్నించుకోవాలనుకుంటే మేమేం చేయలేం కదా. ఎవడి కర్మకి ఆడే బాధ్యుడు, ఆడి కర్మకి ఆడు బాధ్యుడు, పేరు నానిగాడి కర్మకి ఆడు బాధ్యుడు. వీళ్ళందరూ ఎక్కడికి పోరు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడికి రావాలో అక్కడికి వస్తారు. అందరికీ తగిన శాస్తి జరుగుద్ది ఖచ్చితంగా. మేమైతే మా కాన్స్టిట్యున్సీలో సీఎంని బూతులు తిట్టినా, లోకేష్ని బూతులు తిట్టినా, ఎవడైతే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారో ఎల్లంపల్లి సీను గారు కానీ, దేవినేని అవినాష్ గారు కానీ తోలు తీస్తాం వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మర్యాదగా ఉండండి, శాంతియుతంగా మీ పని మీరు చేసుకోండి. మీరందరూ కూడా మీ పార్టీ లైన్ చెప్పుకోండి. మేమేమన్నా అవినీతి అక్రమాలు చేస్తే బయట పెట్టండి, తప్పేం లేదు, దానికి ఏమి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈసారి ఎవరిని కూడా వదలం. థ్యాంక్ యూ సార్. సో ప్రతిపక్షం తన పార్టీ గురించి విస్తరించుకోవడం కానీ లేదా పాలక పక్షం చేసిన తప్పులను ఎత్తి చూపితే కానీ మేము అడ్డు తిరగము. కావాలని ప్రజలకు భయభ్రాంతులు గురి చేసేలాగా, ప్రజల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేలాగా అనవసరమైన టెంటులు, అనవసరమైన హడావిడి చేసి సామాన్య ప్రజలకి సమస్య సృష్టించే విధంగా ఉంటే మాత్రమే మేము క్వశ్చన్ చేస్తామని చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.